నమస్తే. వెల్కమ్ టు 10 Max. అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. దాంతో యాక్షన్, ఎలివేషన్, గ్రాండియర్ ఇలా ప్రతిదీ నెక్స్ట్ లెవెల్లో ఉండాలంటూ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. కానీ అసలు అల్లు అర్జున్కి మాత్రం ఇవన్నీ లేకుండా ఓ సినిమా చేయాలనుందట. మరి అల్లు అర్జున్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? పుష్పతో అల్లు అర్జున్ గ్రాఫే మారిపోయింది. అప్పటి వరకు జస్ట్ తెలుగు హీరోగా ఉన్న అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఏదో పేరుకు మాత్రమే పాన్ ఇండియా స్టార్ కాదు, ఆ రేంజ్ పెంచేసుకున్నారు. దాంతో పుష్ప 2ని అంతకు మించి యాక్షన్, ఎలివేషన్, గ్రాండియర్తో చేయాల్సొచ్చింది. ఇక పుష్ప 2 క్రియేట్ చేసిన రికార్డులు బాలీవుడ్లో చేసిన రికార్డుల రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే నెక్స్ట్ తెరకెక్కబోతున్న ప్రాజెక్టుని కూడా అంతకు మించి చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కానీ అల్లు అర్జున్ మనసులో మాత్రం వేరే సినిమా ఉందంటున్నారు దేవిశ్రీ ప్రసాద్. అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చెయ్యాలనుందో చెప్తున్నారు దేవిశ్రీ ప్రసాద్. బన్నీకి ప్యూర్ లవ్ స్టోరీ చెయ్యాలనుందని, ఆ సినిమాలో అన్ని మంచి మెలోడీ లవ్ సాంగ్సే ఉండాలని కోరుకుంటున్నారని, ఆ విషయం ఆల్రెడీ దేవితో డిస్కస్ చేశారని రివీల్ చేశారు. దాంతో వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ విపరీతమైన వయలెన్స్ చూపిస్తున్న బన్నీకి మనసులో ఆర్యా లాంటి ప్యూర్ లవ్ స్టోరీ చేయాలనుందని చెప్పడంతో సోషల్ మీడియాలో ఈ విషయం హైలైట్ అవుతోంది. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ ఒకదానికి మించి ఒక సినిమా గ్రాండియర్, యాక్షన్, ఎలివేషన్ పెంచుకుంటూ పోతున్న బన్నీ లవ్ స్టోరీ చేస్తే ఎలా ఉంటుందో అంటూ ఇమాజినేషన్ స్టార్ట్ అయింది జనాల్లో. మరోసారి పక్కా లవ్ స్టోరీ చేయాలంటే బన్నీ ఎవరితో చేస్తారో, అసలు స్టోరీ ఎలా ఉండబోతుందో అంటూ నెటిజన్స్ తెగ ఆలోచిస్తున్నారు. మరి ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్న బన్నీ ఈ లవ్ స్టోరీని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, ఎవరితో చేస్తారో అని డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. హరిహర వీరమల్లు సినిమా వచ్చే నెలాఖరని రిలీజ్ డేట్ ఇచ్చేశారు మేకర్స్. అంతేకాదు ఆ సినిమా టీం నుంచి రిలీజ్ అయిన ప్రతి పోస్టర్లో డేట్ని పబ్లిష్ చేస్తూనే ఉన్నారు. అయితే ఒకవైపు సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వలేదని, డేట్స్ ఎక్కువైపోతున్నాయని, యాక్టర్లు సినిమా క్యాన్సిల్ చేసుకుంటున్నారన్న టాక్ బాగా వినిపిస్తోంది. మరోవైపు లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ అంటున్నారు. అసలు హరిహర వీరమల్లు చుట్టూ ఏం జరుగుతోంది? మార్చి 28న పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతోంది. దీనికి తగినట్టే సినిమా షూటింగ్ ని ఫాస్ట్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే రిలీజ్ డేట్ ఆల్రెడీ ఇచ్చినా ఇంకా పవన్ కళ్యాణ్ షూటింగ్ కాదు కదా, మిగిలిన క్యారెక్టర్ల షూటింగ్ కూడా కంప్లీట్ కాలేదు. కాంబినేషన్ సీన్స్ ఉండడం, పవన్ కళ్యాణ్ షూట్ కి ఇంకా టైం ఇవ్వకపోవడంతో షూటింగ్ రోజుకి లేట్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయినా సరే మేకర్స్ మాత్రం మార్చి 28న సినిమా రిలీజ్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు. హరిహర వీరమల్లు 4 ఏళ్లుగా డిలే అవుతూ వస్తోంది. అప్పుడెప్పటినుంచో డేట్స్ తీసుకుని పెట్టుకున్న మేకర్స్ ఇంకా షూట్ కంప్లీట్ చేయలేక ఎక్స్ట్రా డేట్స్ అడుగుతున్నారు. అయితే మిగతా సినిమాల కమిట్మెంట్స్ ఉండడంతో హరిహర వీరమల్లుకి డేట్స్ ఇవ్వలేకపోతున్నారు మిగతా యాక్టర్లు. అలా సినిమా నుంచి బాలీవుడ్ స్టార్లిద్దరూ ఇప్పటికే వెళ్లిపోయారు. అంతకుముందు అర్జున్ రాంపాల్తో పాటు లేటెస్ట్ గా అనుపమ్ ఖేర్ డేట్స్ క్లాష్ తో హరిహర వీరమల్లు షూట్ నుంచి విత్డ్రా అయినట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లుకి సంబంధించి పవన్ కళ్యాణ్ షూటింగ్ ఇంకా 4 రోజుల డేట్స్ ఇవ్వాల్సి ఉంది. నిజానికి వారానికి పైగా పవన్ డేట్స్ అవసరం ఉందట. కానీ అన్ని రోజులు షూటింగ్ కి డేట్స్ ఇవ్వడం కుదరదని పవన్ చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆల్రెడీ షూటింగ్ కి అటెండ్ అయిన వాళ్లు విత్డ్రా అవుతున్నారు. మరోవైపు మార్చి 28 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నా యాక్టర్లు మారిన రిలీజ్ డేట్ మాత్రం మారేదే లేదంటున్నారు మేకర్స్. సో 99% హరిహర వీరమల్లు మార్చి 28నే థియేటర్లలోకి రావడం గ్యారంటీ అని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. మరి ఈ షార్ట్ టైంలో హరిహర వీరమల్లు షూట్ ని జ్యోతికృష్ణ ఎప్పుడు కంప్లీట్ చేస్తారో, ఆడియన్స్ ముందుకు ఎలా వస్తారో అని క్యూరియస్ గా చూస్తున్నారు. కథలు రాయడానికి సంవత్సరాలు టైం తీసుకున్నారు. కానీ ఒక్కసారి సెట్స్ మీదకెళ్ళాక మాత్రం జెట్ స్పీడ్ చూపిస్తున్నారు ఈ డైరెక్టర్లు. అందుకే మొన్న స్టార్ట్ అయిన సినిమాలు కూడా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మరి అలా స్పీడ్ గా షూటింగ్ చేస్తున్న సినిమాలేంటి? ఆ షూటింగ్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అసలే ఈ మధ్య కథలన్నీ అడ్డం తిరుగుతున్నాయి. ఎంత పకడ్బందీగా రాసినా బాక్సాఫీస్ దగ్గర సినిమాలు బోర్లా పడుతున్నాయి. అందుకే బాగా టైం తీసుకుని మరీ ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నారు డైరెక్టర్లు. రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి 3 ఏళ్లు టైం తీసుకున్నారు.
తీరా స్టార్ట్ చేశారో లేదో బ్యాక్ టు బ్యాక్ షూట్స్ తో ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. ఆల్రెడీ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం కాంబినేషన్స్ లో సీన్స్ షూట్ చేసిన రాజమౌళి నెక్స్ట్ వీక్ నుంచి మహేష్ బాబు సీన్స్ మీదే ఫోకస్ పెడుతూ షూటింగ్ స్పీడ్ ని ఇంకా పెంచబోతున్నారు. కథ కాస్త లేట్ అయినా షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత అస్సలు ముందు వెనక చూడకుండా ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్న సినిమా ఫౌజీ. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో వర్కింగ్ టైటిల్ ఫౌజీగా తెరకెక్కుతున్న ఈ సినిమా పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి కథ, ప్రీ ప్రొడక్షన్ కి బాగా టైం తీసుకున్నారు హను. సీతారామం సినిమా కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఈ సినిమా పని మీదే ఉన్న హను షూటింగ్ 2 నెలల క్రితం మొదలుపెట్టి కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తున్నారు. చరణ్ కి తగ్గ కథ, లొకేషన్స్, సీన్స్, వర్క్ షాప్, ఆడిషన్స్ ఇలా ప్రీ ప్రొడక్షన్ కి బాగా టైం తీసుకున్న బుచ్చిబాబు ఒక్కసారి సెట్స్ మీదకెళ్ళాక మాత్రం ఇక ఆగేదే లేదంటున్నారు. విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మైసూరులో నవంబర్ ఎండ్లో స్టార్ట్ అయింది. డిసెంబర్లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇక అప్పట్నుంచి చరణ్ ఉన్నా లేకపోయినా షూటింగ్ మాత్రం జరుగుతూనే ఉంది. గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాత కంప్లీట్ గా ఫ్రీ అయిపోయిన చరణ్ తో షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంది మూవీ. అంతేకాదు బుచ్చిబాబు స్పీడ్ చూసి సినిమాని దసరాకి రిలీజ్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు జనాలు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే బాలయ్య తన అప్ కమింగ్ మూవీని కూడా అంతే ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అందుకే ప్రీ ప్రొడక్షన్ మీదే బాగా టైం తీసుకున్నారు డైరెక్టర్ బోయపాటి. మహాకుంభమేళా లాంటి ప్లేస్ లో షూటింగ్, షార్ట్స్, ఎలివేషన్స్ ఇలా రకరకాల షూటింగ్ స్పాట్స్ పై స్టడీ చేసి బాగా టైం తీసుకున్న బోయపాటి లాస్ట్ మంత్ షూటింగ్ మొదలుపెట్టి జెట్ స్పీడ్ లో షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు. ఇలా ప్రీ ప్రొడక్షన్ కి ఎన్ని సంవత్సరాలు టైం తీసుకున్నా షూటింగ్ విషయంలో మాత్రం సూపర్ ఫాస్ట్ గా ఉన్నారు డైరెక్టర్లు. విజయ్, రష్మిక మందన వీళ్ళిద్దరి మీద రూమర్స్ 4-5 ఏళ్ల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి అబ్బాయి మేమిద్దరం ఫ్రెండ్సే, అసలు మా ఇద్దరి మధ్య ఏం లేదు అని కవర్ చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పప్పులుడికేలా లేవు. అందుకే నెమ్మదిగా హింట్లు ఇచ్చేస్తున్నారు. త్వరలోనే ఒఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారా? విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మా ఇద్దరి మధ్య ఏం లేదు, మేం జస్ట్ ఫ్రెండ్స్ అని ఇప్పటివరకు చాలాసార్లు చెప్పి తప్పించుకుంటూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం నెమ్మదిగా జనానికి హింట్స్ ఇచ్చేస్తున్నారు. పబ్లిక్ గా ఒప్పేసుకుంటున్నారు. ఇప్పటికే వీళ్ళిద్దరూ సపరేట్ గా రిలేషన్షిప్ మీద చేసిన కామెంట్స్ తో వైరల్ అవుతూనే ఉన్నా లేటెస్ట్ గా ఇద్దరు కలిసి కనిపించిన వీడియోతో ఇక త్వరలోనే ఆ శుభవార్త చెప్పబోతున్నారంటున్నారు జనాలు. విజయ్, రష్మిక ఇద్దరూ రిలేషన్ లోనే ఉన్నారు అనేది ఓపెన్ సీక్రెట్. అయితే లేటెస్ట్ గా ఓ వీడియోతో ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్ లోనే ఉన్నారని ప్రూఫ్ దొరికిందంటున్నారు నెటిజన్స్. విజయ్, రష్మిక ఇద్దరు జిమ్ కి ఒకే కారులో వెళ్లడం, ఈ ఇద్దరితో పాటు విజయ్ వాళ్ల అమ్మ కూడా ఉండడంతో రష్మిక విజయ్ వాళ్ల ఇంట్లోనే ఉంటోందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకే త్వరలోనే ఈ ఇద్దరి రిలేషన్ ని అఫీషియల్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. విజయ్, రష్మిక 2 ఏళ్ల నుంచి లవ్ లోనే ఉన్నామనే హింట్ ఇస్తూనే ఉన్నారు. దీపావళికి రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లో నుంచి పెట్టిన ఫోటోలు, తర్వాత న్యూ ఇయర్ కి ఇద్దరు వెకేషన్ కి వెళ్లడం దగ్గర నుంచి పుష్ప 2 ఈవెంట్ లో రిలేషన్ లో ఉన్నారా అని రష్మికని అడిగితే మీ అందరికీ తెలుసంటూ రష్మిక సమాధానం. ఇవన్నీ చూసిన జనాలు మాత్రం విజయ్, రష్మిక గ్యారెంటీగా లివ్ ఇన్ లో ఉన్నారని క్లారిటీ వచ్చేసింది. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన వీడియోలో ఆల్రెడీ విజయ్ ఫ్యామిలీతో ఉంటోందన్న హింట్ రావడంతో వీళ్ళిద్దరూ త్వరలోనే తమ రిలేషన్ ని అఫీషియల్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియా న్యూస్. ఓవర్సీస్ లో రికార్డ్ క్రియేట్ చేస్తున్న తండేల్, విలన్ ని ఇంట్రడ్యూస్ చేసిన రాబిన్ హుడ్, గురువారం థియేటర్లోకి వస్తున్న పట్టుదల, రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్న బాలీవుడ్ స్టార్లు. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తండెల్ మూవీ ఓవర్సీస్ లో రికార్డ్ అడ్వాన్స్ బుకింగ్స్ తో దూసుకుపోతోంది. దీంతో ఓపెనింగ్ కలెక్షన్ల మీద హైప్ క్రియేట్ అవుతోంది. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ నుంచి విలన్ గా దేవదత్త నాగే పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. తమిళ స్టార్ హీరో అజిత్, త్రిష కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పట్టుదల సినిమా గురువారం నుంచి థియేటర్లోకి వస్తోంది. మలయాళ మోస్ట్ అవైటింగ్ మూవీ లూసిఫర్ 2 రిలీజ్ కి ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. 6 దేశాల్లో 25 సిటీస్ లో షూట్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా మార్చి 28న రిలీజ్ అవుతోంది. బాలీవుడ్ స్టార్లు రెస్టారెంట్లు, బిజినెస్ అవుట్లెట్స్ ఓపెన్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. రణబీర్ కపూర్ ఆర్క్ అనే బ్రాండ్ స్టార్ట్ చేస్తే కంగనా ద మౌంటైన్ స్టోరీ అంటూ రెస్టారెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ రెండు ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే రోజే ఓపెన్ అవుతున్నాయి. సౌత్ హీరో సిద్ధార్థ్ తన 40వ సినిమా అనౌన్స్ చేశారు.
దేవయాని, శరత్ కుమార్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ లో 3BHK అనే టైటిల్ తో గణేష్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. మారిశెట్టి అఖిల్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతూ భానుశ్రీ హీరోయిన్ గా పరిచయమవుతున్న సినిమా అఫీషియల్ గా స్టార్ట్ అయింది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.